హరిహర తనయుడు అయ్యప్ప స్వామి కొలువైన క్షేత్రం కేరళ శబరిమల. నియమనిష్టలతో అయ్యప్ప మాల ధరించిన స్వాములు అయ్యప్ప దర్శనం కోసం శబరిమలకు పోటెత్తుతున్నారు. ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి సందర్భంగా ఇవాళ సాయంత్రం ఆకాశంలో కనిపించే నక్షత్ర మకర జ్యోతిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు ఎదురుచూస్తున్నారు. 41 రోజుల ఉపవాస దీక్ష చేసిన భక్తులు కందమల శిఖరంపై దర్శనమిచ్చే మకర జ్యోతి కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మకర జ్యోతి దర్శనం కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అయ్యప్ప సన్నిధానంతో పాటు జ్యోతి దర్శనం కనిపించే పంపానది, పులిమేడు తదితర ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్వామియే శరణమయ్యప్ప శరణు ఘోషతో శబరిమల మారుమోగుతోంది. భక్తులు పోటెత్తడంతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. ఎక్కడ చూసినా ఇసుకేస్తే రాలనంత భక్తుల రద్దీ అంతకంతకు పెరుగుతోంది. నీలక్కల్, పంబ, శబరిగిరులు భక్తజన సందోహంగా మారాయి. కొండ కింద పంబ నుంచి సన్నిధానం వరకు క్యూలైన్లు కిక్కిరిసిపోతున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. శబరిమల పొన్నాంబల మేడుపై కనిపించే మకర జ్యోతి దర్శనం కోసం వచ్చే లక్షలాది మంది అయ్యప్ప భక్తులకు ఇబ్బందులు కలగకుండా పంబానది, సన్నిధానం, హిల్ టాప్, టోల్ ప్లాజా సహా మొత్తం 10 పాయింట్ల దగ్గర జ్యోతి దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశారు అధికారులు.